స్టీల్ ప్లాంట్ మోదీ గవర్నమెంట్ అదానికి అమ్ముతుంటే ఆపేనే లేదా ఆర్డర్స్ తీసుకొచ్చి ఎంతమందికి తెలుసు? ఆంధ్రప్రదేశ్లో వాదించి మోదీ గవర్నమెంట్ మెడలు వంచి బానిసలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్కు నోటీసులు పంపించి హైకోర్టులో 3 సార్లు ఆర్డర్ తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ అమ్మలేదు. 8 లక్షల కోట్లు ఉంది. 1,00,000 మంది కుటుంబాలు బాగుపడుతున్నాయంటే అది కేవలం దేవుని కృప, డాక్టర్ కేఏ పాల్ ద్వారా. 2, దేశంలో 60% రైతులుంటే లక్షల మంది దీక్ష చేస్తుంటే 450 సంస్థల నాయకుడైన రాకేష్ టికెట్ 2021 మార్చి 19 మమ్మల్ని కలిస్తే 3 చట్టాలు వెనుక తీసుకోండి, లేదా అమరణ నిరాహార దీక్ష చేస్తాను జంతర్ మంత్రుని ఢిల్లీలో అనౌన్స్ చేస్తే రైతుల మంత్రి పర్షోత్తం రూపాలా గారు దయతో వచ్చి 60% ఉన్న దేశంలో ఉన్న రైతులందరినీ చట్టాలు సవరించి రైతులందరినీ కాపాడాం. 3, కామారెడ్డి రైతులను భూములు కేసీఆర్ గారు వాళ్ళ కంపెనీలు దోచుకుంటే తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించి 2022 ఫిబ్రవరి 13 ఆనరబుల్ జస్టిస్ బుయాన్ గారి ద్వారా ఆర్డర్ పాస్ చేసి వేల రైతుల కుటుంబాలకి వాళ్ళ భూములు వాళ్ళకి ఫ్రీగా ఇచ్చాను, రూపాయి తీసుకోకుండా. 4, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నాగార్జున బిల్డింగులను కూల్చేసి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ తమ్ముడు బిల్డింగులను కూల్చిపోతే కోర్టుకు వెళ్ళి ఇది అన్యాయమని వాదించి అండర్టేకింగ్ తీసుకొని నోటీసులు ఇచ్చిన తర్వాతే బిల్డింగులు కూర్చాలని ఆర్డర్ తీసుకొచ్చాను. 5, నిన్నగాక మొన్న పార్లమెంట్లో బిల్లు పెట్టించి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొని వచ్చి 45 కోట్ల యువతీ యువకులు బెట్టింగ్ యాప్లు వాడకుండా ప్రాణాలు తీసుకోకుండా చట్టాన్ని తీసుకొచ్చాం. 6, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా లేదు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ వేడుకొండల సాక్షిగా మొక్కుకున్న మోదీకి బుద్ధొచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జస్టిస్ నరేంద్ర గారి ద్వారా ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆర్డర్ తీసుకొచ్చాను గత సంవత్సరం. దానికి జగన్ మద్దతు ఇవ్వట్లేదు, చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వట్లేదు, పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వట్లేదు. అయినప్పటికీ ఒంటరి పోరాడుతున్నా. 7, ఈ నిమిషా ప్రియ ఇండియన్ నర్స్ ఒక రేప్ విక్టమ్ 7 సంవత్సరాలు జైల్లో ఉంది యెమెన్ దేశంలో. అంతకుముందు 8 సంవత్సరాలు నరకం అనుభవించింది. భర్తను కూతుర్ని కేరళ నుండి తీసుకుని వెళ్ళి అమెరికా నుంచి నా కోడలు పిలిచి హైదరాబాద్ నుంచి మమతారెడ్డిని తీసుకుని వెళ్ళి పాల్ వెంకటేశ్వర్ గారు సహాయంతో ఇక్కడే ఉన్నారు కేరళ పంపించి నాయకులందరినీ తీసుకుని వెళ్ళి యెమెన్ రీజన్ అయిన టర్కీ, ఒమన్లో ఉండి 100 మందిని ఒప్పించి ఆవిడ మరణశిక్ష జూలై 16, ఆగస్టు 11, ఆగస్టు 18 తప్పించి ఇప్పుడు కూడా నిన్న మరలా ఆర్డర్ తీసుకొచ్చి రేపు సోమవారం సుప్రీంకోర్టులో అందరికీ గ్యాగ్ ఆర్డర్ ఇవ్వనని ఆర్డర్ తీసుకురాబోతున్నాం. గవర్నమెంట్ చేయలేని పనులన్నీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చేసామో నాకే గుర్తులేదు. తెలంగాణ హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, దేశంలో ఉన్న సుప్రీంకోర్టులో
విశాఖపట్నం ఉన్న డిస్ట్రిక్ట్ కోర్టులో నేనే, ఎందుకంటే 3000 మంది లాయర్లు ఉండి ముగ్గురు కూడా, ఒక నరసింహరావు గారు లాంటి వారు, రమేష్ గారు లాంటి వారు, నరసింహరాజు సంగారెడ్డి లాంటి వారు ముగ్గురే ఉన్నారు. ఈ 3000 మంది, 3 లక్షల మంది, 30 లక్షల మంది ఏ ఆర్డర్లు తేలేకపోతున్నారు కపిల్ సిబ్బల్తో సహా. అందుకనే నేనే వాదనలు వినిపించి ఆనరబుల్ కోర్ట్స్ని ఒప్పించి, మీడియాకి అన్యాయం జరిగితే మీడియా వారి మీద కేసు పెడతాను. బాబు మోహన్ కాదు, మోహన్ బాబు, నువ్వు TV9 కెమెరామెన్కి క్షమాపణ చెప్పు, లేదా కేసు పెట్టి నిన్ను జైల్లో పెడతానంటే ఆయన హాస్పిటల్కి వెళ్ళి, మోహన్ బాబు గారు TV9 కెమెరామెన్కి క్షమాపణ చెప్పారా లేదా? ఎవరైనా సరే విడిచిపెట్టేదే